చాలా కాలం క్రితం ఒకసారి ఒక అడవిలో కరువు ఏర్పడింది. చాలా కాలం వర్షాలు లేవు. చివరికి చెరువులు కూడా ఎండిపోవడం మొదలయ్యాయి. ఇక ఇప్పుడు ఆ చెరువు గట్టు మీద ఒక టార్టాయిస్ నివసించేది. దానికి కూడా బాధగానే ఉంది. ఈ పరిస్థితి ఇంకా ఎంతకాలం ఇలా ఉంటుందో తెలీదు. త్వరగా వర్షాలు పడితే బాగుండు. టార్టాయిస్, నువ్వేనా? నువ్వేంటి ఇలా అయిపోతున్నావు? ఏయ్, నా గూస్ మిత్రులారా, చాలా కాలం నుంచి ఎక్కడ కనిపించలేదు. అవును మిత్రమా, ఇక్కడ కొన్ని నెలల క్రితం అన్ని ఎండిపోవడం మొదలైనప్పుడు మేము ఈ అడవిని వదిలి వెళ్ళిపోయాం. నీకు తెలుసు కదా, మేము నీళ్లు లేకుండా బ్రతకలేం. అవునవును, ఇక్కడ పరిస్థితి ఏం బాలేదు. నేను కూడా నీళ్లు లేకుండా అస్సలు బ్రతకలేను. మా కొత్త చోటు చాలా బాగుంది. అది ఇక్కడి నుంచి చాలా దూరం, కానీ అక్కడ చాలా నీళ్లున్నాయి. ఇక్కడ నేను చచ్చిపోతానేమో అనిపిస్తుంది. నువ్వు కూడా మాతో పాటు వచ్చేయచ్చు కదా టార్టాయిస్? అవును, నువ్వు వచ్చి తీరాలి. కానీ నేను ఎలా రాగలను? నా నడక గురించి తెలుసు కదా, అక్కడికి చేరుకోవటానికి నాకు చాలా టైం పడుతుంది. వదిలేయండి, నేను ఇక్కడే చచ్చిపోతాను. సరే, మాకు ఒక ఆలోచన వచ్చింది. చూడు, మేము మా నోట్లో ఒక పెద్ద కర్రని పట్టుకుని పైకి ఎగురుతాం. నువ్వు కనుక నీ నోటితో కర్రని పట్టుకోగలిగితే మేము నిన్ను అక్కడికి తీసుకువెళ్ళగలం. వినటానికి కష్టంగా ఉంది, కానీ మీరు అది చేయగలరా? తప్పకుండా. నువ్వు మాకు మంచి మిత్రుడివి. కానీ ఏంటి? నీకు మాట్లాడటం అంటే ఇష్టం, కానీ నువ్వు కర్రని పట్టుకున్నప్పుడు పూర్తిగా మౌనంగా ఉండాలి. నువ్వు నీ నోరుని తెరవకూడదు. తప్పకుండా, నాకది తెలుసు. అలానే చేస్తాను. తర్వాతి రోజు గీస్ ఒక కర్రను తీసుకుని వచ్చాయి. అవి టార్టాయిస్కి కర్రను పట్టుకోమని చెప్పాయి. త్వరలో నేను చాలా ఎక్కువ నీళ్లున్న చోటుంటాను. నేను చాలా అదృష్టవంతుడిని. మిగిలిన పక్షులు అన్నీ ఆ వింతను చూస్తూ చాలా ఆశ్చర్యపోయాయి. ఎలా ఆ టార్టాయిస్ ఎలా ఎగురుతోంది? చాలా వింతగా ఉంది. గీస్ ఆ టార్టాయిస్ ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? టార్టాయిస్ అంతా బానే ఉందా? ఇంతకు నీ గీస్ ఎక్కడికి తీసుకువెళ్ళిపోతున్నాయి? నీకు ఒంట్లో బాలేదా? అదేం లేదు మిత్రమా. చూసారా పిల్లలు, టార్టాయిస్ దాని నోరు తెరిచింది, అంతా ముగిసిపోయింది. ఈ కథలోని నీతి ఏంటంటే జీవితంలో మౌనం చాలా విలువైంది. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.